అందరికీ నమస్తే అండి. అన్ని సినిమాలు అయిపోయినాయి, అన్నిటిని ట్రోల్ చేశారు, ఎట్టగొట్ట చంపేశారు. ఇప్పుడు బాలకృష్ణ గారు అఖండ సినిమా మిగిలిందండి. ఇప్పుడు ఎట్టగొట్ట అఖండ సినిమాని ట్రోల్ చేయాలి. ఈరోజు ఉదయం నుంచి స్టార్ట్ చేశారు అఖండ సినిమాని ట్రోల్ చేయడం. మామూలుగా కాదు, ఇంకా సినిమా మీద అదొక రకమైన నెగిటివ్ ప్రచారం. కొంతమంది ఏమో వేరే సినిమాలకు సంబంధించి వీళ్ళ అభిమానించే హీరో సినిమాలు కూడా వస్తున్నాయి కదా, లేకపోతే బాధ. సరే, వీళ్ళు నటించిన సినిమాలు ఇప్పట్లో లేవురా బాబు, ఇప్పుడు ఇంకో సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఉన్నాయనుకుంటే అది వేరే విషయం. అది ఎమ్మటే ఉందగా, మళ్ళీ 15 రోజుల గ్యాప్లోనే ఉంది, 1 నెల రోజుల గ్యాప్లో ఆల్రెడీ వాళ్ళు అభిమానించే హీరో సినిమా కూడా ఉంది. ఆ తర్వాత ఇంకొక సినిమా ఉంది. దాదాపు వరుసగా ఒక 2-3 సినిమాలు లైన్లో ఉన్నాయి. ఎందుకు మనకంత నోటు దూలని అడుగుతున్నా. దేనికి కెలుక్కోవడం? అసలే టైం బాగాలేదు. ఆ మధ్యకాలంలో ఏ సినిమా తీసినా సరే పెద్దగా ఆడిన పాపాన పోలేదు. ఒక పక్క బాలకృష్ణ గారి సినిమాలు ఇప్పటికి హ్యాట్రిక్ విజయాలు అనుకుంటాయని. ఒకవేళ ఆ రకంగా చూసుకుంటే ఎంతో కొంత లీలో బాలకృష్ణ గారే ఉన్నారు కదా, ఎందుకంటే రాలిపోతారు. మళ్ళీ ఇక్కడ ఫ్యాన్ వార్ చేస్తున్నారని చెప్పేసి అనుకుంటారేమో. నేను ఈ ఫ్యాన్ వార్లకి గట్రా దూరంగా ఉంటాను, చేయను. అభిమానిస్తాను కానీ, అందరిని ఇష్టపడతాను కానీ ఫ్యాన్ వార్లు చేయను. ఒకవేళ చేయాలనుకుంటే కనుక 1 సైడ్ తీసుకుంటాను అవసరం అయితే కనుక. 1 సైడ్ తీసుకొని చేస్తే మరి ఘోరంగా చేస్తాను అవసరం అయితే, చెయ్యాలి అనుకుంటే. కానీ ఆ స్థాయికి మనం దిగజారుకోను. వద్దు, ఫ్యాన్ వార్ చేయదలుచుకోలేదు, ఊరికి చెప్తున్నాం అంతే. మనం ఫ్యాన్ వార్లు చేసి మనం కుట్టుకొని మనం బూతులు తిట్టుకొని, ఈడు అమ్మలెక్కలను ఎవడో తిట్టి ఆడమ్మలెక్కలను ఈడు తిట్టి మనం వాళ్ళ కోసం బీపీలు తెచ్చుకొని అవసరం అయితే చివరి ఆఖరికి అడ్రస్ పెడితే వెళ్ళిపోయాడు ఇంట్లో ఉన్న కుండలతో వచ్చేస్తావా? కొట్టుకు చచ్చిపోతున్నారు, రాలిపోతున్నారు సోషల్ మీడియాలో. వద్దురా, చేయమాకంటారా బాబు, మనకు పని పాట లేదనుకుంటారంటే ఎవడని ఇనిసెత్తే కదా. పైగా నేనేమన్నా మాట్లాడితే ఇగో నువ్వే ఫ్యాన్ వార్ చేస్తామంట, నేను ఫ్యాన్ వార్. సరేలే, చేద్దాం, అలాగే చేద్దాం, దానికి ఇంకా ఎవరు కాదంటాడు. ఇప్పుడు డైరెక్ట్గా ఫ్యాన్ వార్ చెయ్యొద్దురా బాబు, దానివల్ల ఉపయోగం లేదు అంటే తిరిగి నన్నే నువ్వే ఫ్యాన్ వార్ చేస్తున్నావు అని చెప్పేసి అంటున్నారు. ఒకడేమో చిరంజీవి గారికి ఆపాదించేస్తాడు నన్ను, ఇంకొకరికేమో బాలకృష్ణ గారికి ఆపాదించేస్తాడు, ఇంకొకటి వచ్చి ఇంకొక హీరోకి ఆపాదించేస్తాడు. మీకున్నంత ఇది మాకు లేదురా బాబు, అంత ఫ్యాన్ వార్ తెలుసుకోవాల్సిన ఇదేం లేదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే, ఎందుకు చెప్తున్నాం అంటే, అనవసరంగా ఎవడో కోసం ముక్కు మొక్క తెలియని వాడి కోసం, అంటే మీకు తెలుసు చిరంజీవో, లేదంటే బాలకృష్ణ గారో, లేదంటే ఎన్టీఆర్ గారో, లేదంటే అల్లు అర్జున్ గారు, మీకు తెలుసు. వాళ్ళ దృష్టిలో మీరు ఎవడో ముక్కు ముఖం తెలియనోడు అంతే, అభిమాని అంతే, అలాగే చూస్తారు అన్నారు. మన కోసం వాళ్ళేమి మన కోసం ఏమి ఆస్తులో గీసులు ఏమి రాసిచ్చారు. నువ్వు తినకపోతే తిన్నావా బాబు అని చెప్పి పూట అడగరు. మన అమ్మ బాబు మనల్ని అడుగుతారు ప్రతి పూటను, తిన్నావా లేదా, ఉన్నావా లేదా, ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పేసి. నువ్వు ఎక్కడ ఉన్నా కానీ మన ఇంట్లో అమ్మ బాబుకి ముద్దెట్టాం. ఇక్కడికి వచ్చి ఫ్యాన్ వార్, విపరీతమైన ఫ్యాన్ వార్ చేయకండ్రా అంటే అబ్బాయి అదేం లేదు. పోనీ వెనకాత లేదా సినిమాలు లేవురా, పోనీ వీళ్ళు అభిమానించే హీరోని సినిమాలు లేవంటే కాదు, ఉన్నాయి, అయ్యి ఉన్నాయి. అది నాశనం అయిపోయినా పర్వాలేదు కానీ ఇది హిట్ అవ్వకూడదు ఇక్కడ. వాళ్ళు అభిమానించే హీరో సినిమా నాశనం అయిపోయినా పర్వాలేదు, అది పట్టించుకోరు. ఏంటంటే ఇంకా ఆయన స్థాయి అంతకు మించి ఏం పెరుగుద్ది? ఒకేం కదా, ఆల్రెడీ ఒక పక్కన నివులిపోతానే వస్తుంది. సినిమాలు ఆడకపోతే స్థాయి అలాగే ఉండిపోదు. చివరికి చిన్న చిన్న బుడ్డాగాళ్ళ చేత కూడా మనం ప్రమోషన్లు చేయించుకోవాలి, స్థాయికి వచ్చేస్తాం మనం. కాబట్టి ఏంటంటే అన్ని సినిమాలు బాగుండాలి, అందరు హీరోలు బ్రహ్మాండంగా ఉన్నారు, వాళ్ళతో పాటు మనం కూడా అభిమానులుగా బాగుండాలని చెప్పేసి కోరుకోవాలి. అంతేగాని మేము ఫ్యాన్ వార్లు చేస్తామండి, అమ్మలక్కలు గుర్తులు తిట్టేసుకుంటామండి, అఖండ సినిమాని మేము ట్రోల్ చేస్తామండి, దేకను కూడా దేకరు అటుపక్క. మనం గట్టిగా మాట్లాడితే మన వల్ల ఏమవుద్ది? సినిమా బాగుంటే నువ్వు ఆపగలుగుతావా? సినిమా బాగోకపోతే నువ్వేమైనా లేపగలుగుతావా? పచ్చిగా మాట్లాడుకుంటే నీ వల్ల బొచ్చకూడదు. గట్టిగా మాట్లాడతా, నువ్వైనా నేనైనా ఇంకొకడైనా సరే గట్టిగా మాట్లాడితే నీ వల్ల నా వల్ల బొచ్చకూడదు. నువ్వు సోషల్ మీడియాలో 4 పోస్టులు వేసేస్తానో, లేదంటే ఇక్కడ నేను ఒక 10 వీడియోలు చేసేస్తానో, ఒక సినిమా మీద నెగిటివ్గా ప్రచారం చేస్తానో మన వల్ల ఏమీ కొడతా. ఇప్పుడు హరిహర వీరమల్లు చేశారు, సినిమా అంతగా పెద్దగా లేదు కాబట్టి వాళ్ళేది పక్కన పెట్టండి. వార్ 2కి చేశారు, సో మన వాళ్ళకి అంత ఎక్కలేదు కాబట్టి అది పెద్దగా ఆడలేదు, పక్కన పెట్టేశాడు. ఓజీకి ఎంత ఘోరంగా చేశారు, ఓజీ సినిమాకి ఎంత ఘోరంగా చేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మూకుమ్మడిగా
డైరెక్ట్గా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ప్రచారం చేశారు. ఏమైంది? ఎవడన్నా ఆపగలిగాడా? ఎవడు ఆపలేడు కదా. బాగుంటే ఎవడో ఆపలేడు. కానీ ఇక్కడ వచ్చిన సమస్యలు ఏంటంటే అటు ఇటుగా ఉన్న సినిమాలకి ఎంతో కొంత కాస్త ఇబ్బందే. అంటే ఏంటి, యావరేజ్ దాకా ఉన్న సినిమాలు ఉంటాయి కదా, వాటికి కాస్త ఇబ్బందే. ఈ బ్రహ్మాండంగా ఉందనో సూపర్ హిట్ అనో ఇలాంటి టాక్ వచ్చిన సినిమాలు ఎవడాపినా ఆగవయ్యి. సో సినిమా బాగుంటే ఆగదబ్బాయి. మీరు ట్రోల్ చేసినా ఆగదు, ట్రోల్ చేయకపోయినా ఆగదు, మీరు ఏదో ఎరగదీసేద్దామన్నా ఆడదు, ఏమవదు. ఒకవేళ లేదు, పబ్లిక్లో ఒక టాక్ వచ్చేసింది బాగాలేదని చెప్పేసి అని, మీ అభిమానులు అంతా కలిసి వెళ్ళి చూసేసి ఆ సినిమాని సూపర్ హిట్ చేసేస్తారా? అవ్వదు. నువ్వే వెళ్ళవు. సినిమా బాగాలేదు అని టాక్ వస్తే ఈడు అభిమానించే హీరో సినిమా అయినా సరే ముందు ఈడు వెళ్ళవు. బాగాలేని సినిమాకి మనమేం వెళ్తాంలే, వెళ్ళి చూసి చెప్పొచ్చు కదా, థియేటర్కి నువ్వు చెప్పొచ్చు కదా 10 మందికి బాగుందో బాగాలేదో చెప్పరా. అనవసరమైన పెంటవారాలు ఇవన్నీ కూడా. సినిమాల పైన డిస్కషన్ పెట్టి మన టైం వేస్ట్ చేసుకొని ట్విట్టర్లో స్పేస్లు పెట్టి, అన్నిట్లకన్నా దరిద్రం ఏంటంటే ట్విట్టర్లో స్పేస్లో నేను ఒక వీడియో చూసా. అంటే స్పేస్లో రికార్డ్ చేస్తారు కదా, ఆ రికార్డింగ్ మాట చిరంజీవి గారిని ఉద్దేశించి పచ్చిబుద్ధులు తిడుతున్నారు. ఒక పక్క బాలకృష్ణ గారిని ఉద్దేశించి ఇంకొకరు పచ్చిబుద్ధులు తిడుతున్నారు. వాళ్ళకి కాసేపు అదే స్పేస్లో మళ్ళీ కొద్దిసేపే బాలకృష్ణ గారిని తిట్టినా చిరంజీవి గారిని తిట్టినా కొద్దిసేపే. ఆ కొద్దిసేపు తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు పక్క వెళ్ళిపోతారు. ఈడు అమాయకుల బుద్ధులు తిట్టేసుకుంటారు. అది ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. చివరితో కొట్టుకునే స్టేజ్కి వెళ్ళిపోతారు. వెళ్ళలేదు అడ్రస్లు పెట్టేసి మీ ఇంటికి వచ్చేస్తాం అంటాడు. ఈ పనికి మాలు పట్టేవారాలు బోకేవారాలు చేయమాకండ్రా, మనల్ని మించిన దిక్కుమాలను లేరురా అంటే తిరిగి నేను ఫ్యాన్ వారు చేస్తానంటారు. నేను మిమ్మల్ని ఏ చెప్పించుకోవటం నాకు అర్థం కాదు. నేను ఏ హీరోకి అంత విపరీతంగా చించుకోను. ఒకవేళ ఎక్కువగా చించుకోవాలనుకుంటే కనుక ఏముందో సింపుల్గా ఒక పక్క స్టాండ్ తీసుకొని చేయాలంటే చేయలేమా? ఇప్పుడు రోజుకో 2-3 చేస్తూ ఉంటాను. ఏదో నాకు నచ్చితే వీడియో ఫ్యాన్ వారు చేస్తే రోజు 10 వీడియోలు చేస్తాను. బ్రహ్మాండంగా ఏం కాదు. ఆల్రెడీ రాజకీయంగా చేయలేదా? నేను మొన్న దాకా చేయలేదా మేము? కాకపోతే ఎందుకంటే ఊరికే అక్కడ కెలుక్కొని అక్కడ మాట్లాడి ఇక్కడ మాట్లాడి ఏదైనా సరిగా మా నోళ్ళు అన్నవాళ్ళు ఇలా కొట్టుకుసేస్తున్నారు. ఎవడో ఇక్కడ ఎవడో పద్ధతి కాదు. సింపుల్గా చెప్పేస్తాను చూడండి. అందరూ రకరకాలుగా కష్టపడుతూ ఉన్నారు. ఎలా సంపాదించుకోవాలి ఏంటి అది ఇది అని చెప్పేసి అని. కొన్ని ఇతర దేశాలతో పోల్చుకోండి. మనకంటే అభివృద్ధి చెందిన దేశాలతో మనం పోల్చుకుంటే అక్కడ యువత ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. ఏదో రకంగా వాళ్ళు ఏదో డెవలప్మెంట్ అవ్వాలనో ఇంకోటో వాళ్ళు ఒక రకంగా స్థిరపడ్డారు. మనం ఏం చేస్తున్నాము అంటే నేను ఎలా మీకు సొలి చెప్తున్నాను, మీరేమో ట్విట్టర్లో మన అభివృద్ధి తిట్టుకుంటున్నారు. ఇంకా కొద్దో గొప్ప పోల్చుకుంటే మీతో పోల్చుకుంటే నేను బెస్ట్ అయిపోతుంది. నేను ఒక్కనే కాదు, ఇంకా నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. యూట్యూబ్లో వీడియోలు చేసేవాళ్ళు కావచ్చు, మాట్లాడే వాళ్ళు కావచ్చు, వాళ్ళు కొద్ది మెరుగే. మీరు మరీ దారుణం కదా. ఒక పేరు ఉండదు, ఒక ఊరు ఉండదు, ఐడి పేర్లు ఉండవు, అమనాబుద్ధులు తిట్టేసుకుంటారు. మనం ఇలా తగలడ్డామని అంటే అంతకన్నా ఏం కాదు. అంతే తప్ప మిమ్మల్ని ఏదో ఇచ్చేసేద్దామని చెప్పేసి అని ఏం కాదు. బాబు పక్క దేశం వాళ్ళు అలా ఉన్నారా, అలా సంపాదించుకుంటున్నారు నీట్గా. మనమే అమ్మనట్ల బుద్ధుల దగ్గర ఆగిపోయేవారా బాబు. మనం గుర్రెలు చూసినట్టు చూస్తున్నారా? ఆఖరికి రాజకీయ నాయకులు చెప్తున్నారు డైరెక్ట్గా. రాజకీయ నాయకులే డైరెక్ట్గా ఓపెన్గా చెప్తున్నారు మన వాళ్ళకి ఎంత చేసినా వేస్టే అనే ఫీలింగ్ వచ్చేసింది. మన బుద్ధులు మారవు. మనం ఏదైనా వచ్చినప్పుడు ఒక ఇష్యూ వచ్చినప్పుడు అగ్రెసివ్గా మీ మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవడన్నా ఒక స్టేట్మెంట్ ఇస్తే మా మనోభావాలు దెబ్బతినకూడదు. వీడికి ఒక పూట భోజనం లేకపోయినా భరెత్తాడు, కానీ మనోభావాలు మాత్రం దెబ్బతిని పడతాడికి. మళ్ళీ ఇదొకటి కొట్టుంటాం. మళ్ళీ అది తినడానికి తిండి లేకపోయినా, ఇంట్లో సరైన సామానం లేకపోయినా, గట్టిగా మాట్లాడితే ఒక 1000 రూపాయలు మనస్ఫూర్తిగా ఖర్చు పెట్టుకునే స్తోమత లేకపోయినా మనోభావాలకు మాత్రం లోటు ఉండదండి. ఎవడైనా వీడికి నచ్చే అభిమాని ఎవడైనా ఏదన్నా అంటే వీడి ఇక్కడ మనోభావాలు దెబ్బతినే అవసరమైతే ఏ పురుగుల ముందో తాగి చచ్చిపోతాను కన్నా రెడీ అయ్యాడు. వెనకాతల కుటుంబం ఉంది, బాధ్యతలు ఉన్నాయి, మనల్ని కనిపించిన తల్లిదండ్రులను చూసుకోవాలనో ఇంకోటనో ఏం ఉండదు. ఇంకా అమ్మ బాబు కంటే వాళ్ళు ఎక్కువ వీళ్ళకి. ఇదే వద్దు అనేది. ఈ దరిద్రాలే అయిపోయినాయి మనకి. ఈ దరిద్రాలు అలవాటు పడిపోయాం మనం.
దానికే రీచ్ ఎక్కువ, వాటికే రీచ్ ఎక్కువ. దీనికి తోడు మీడియా తోడైంది. వాళ్ళు అలా తిట్టారని ఇప్పుడు నేను చెప్పిపోతున్నాను ఇలాగా. ఇంకా దరిద్రం ఏంటంటే ఇక్కడ నేను ఫ్యాన్ వాళ్ళు చేయమాకని మీకే నష్టం, వాళ్ళు బాగానే ఉంటారని చెప్తున్నా. వాళ్ళు అది కూడా చెప్పట్లా, వాళ్ళు మిమ్మల్ని ఇంకా రెచ్చగొడుతున్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారని చెప్పేసి మీ దగ్గర మీరు ఎలా చేస్తున్నారని వాళ్ళు. ఇది ఇప్పుడు అఘోరి శ్రీనివాసును ఆ శ్రీవర్షిని స్టోరీ ఉంది కదా, అఘోరి దగ్గర ఏమో నేను ఆ పిల్ల ఎలా తిట్టిందని చెప్పేసి ఇక్కడ, ఆ పిల్ల దగ్గర ఏమో నేను అఘోరి అలా తిట్టాడని చెప్పేసి ఆ పిల్ల దగ్గర, వాళ్ళిద్దరి మధ్యన చిచ్చు పెట్టేశారు. ఇప్పుడు దాన్ని రాజీ అంబలెట్టేస్తున్నారా? దయచేసి ఈ దరిద్రాలన్నింటినీ ఇక్కడితో కట్టిపెట్టేస్తే బాగుంటుందండి. చాలా వరస్ట్గా ఉంది అసలు. మీరులో మార్పు రాదు, మనం తిట్టుకోవడం ఆపం, ఇది ఎలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీ చివరాఖరికి ఎవరైనా ఇలాంటివి ఏదైనా చెప్తే తిరిగి మేమే ఫ్యాన్ వారు చేస్తున్నాం అని చెప్పేసి అంటారో, ఒకవేళ నిజంగా ఆ పరిస్థితి వస్తే కనుక ఖచ్చితంగా అలాగే చేద్దాం. ఏముంది ఇప్పుడు, ఇంకా ఒక స్థాయి వరకు చూసి ఇంకా లేదురా అబ్బాయి పని అవ్వదు అనుకుంటే కనుక మనం కూడా తీసుకోవడమే. ఏముంది, ఫ్యాన్ వారు చేస్తేనే ఉత్తమంగా ఉంటుందేమో, చూద్దాం. ఉంటాను మరి.